అందరికీ మా కైరళి డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ తరఫు నుంచి హ్యాపీ ఈవినింగ్ చెప్తున్నాను. ప్లస్ యాక్చువల్లీ వీ ప్లాన్ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్లీ 5 o'clock. 5ంటికి స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. మైక్ వాళ్ళు వెలే చేశారు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం మాట్లాడిన డబ్బులు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. మాకు వచ్చిన ట్రబుల్ గురించి మీరు ఆలోచించట్లేదు. బికాస్ ఆఫ్ యూ, మీ వల్ల ఇప్పుడు మా టైము 1.5 hour మీరు మిస్ చేశారు. అది కూడా సక్రమంగా లేదు. ఇందులో నెంబర్ ఆఫ్ మైక్స్ వర్క్ చేయట్లేదు. మేము మీకు చెప్పేది 15 మైక్రోఫోన్ విత్ స్టాండ్ చెప్పారు. మీరు మైకులు తీసుకొచ్చిన తర్వాత ఎవరు లేరు ఇక్కడ. మీరు జంప్ అయిపోయింది హాయిగా. ఇట్ ఈస్ నాట్ దట్ ఓల్ గుడ్. ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ వే. సో జస్ట్ స్టార్ట్. యాక్చువల్లీ నేను ఒక కీర్తనం పల్లవి మాత్రం పాడి మైక్ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. అఠాన రాగంలో శ్రీ మహాగణపతి అని కీర్తనం. జస్ట్ ఓన్లీ పల్లవి బికాస్ వీఆర్ వెరీ లేట్. తదరీనా శ్రీ మహాగణపతి శ్రీ మహాగణపతి భజే హం. శ్రీ మహాగణపతి భజే హం. శ్రీ మహాగణపతి భజే హం. స్టార్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్లో అరంగేట్రం అయినప్పుడు లియోన్, మాస్టర్ లియోన్, మాస్టర్ శ్రీరామ్, దెన్ చిన్నారి పావని సహస్ర, శరణ్య, భువన, దెన్ తేజు, నెక్స్ట్ భవిష్య, శ్రేష్ఠ. లాస్ట్ ఆల్రెడీ తన అరగేటం అయిపోయింది. ఈ చిన్నారుల ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ వినడానికి వచ్చిన వాళ్ళందరికీ నా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి హెల్ప్ఫుల్గా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో వాళ్ళ ప్రోగ్రామ్ మీరు ప్రాపర్గా వినండి. మీరు ఇక్కడ ఆపుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీ ఆశీర్వాదాలు వాళ్ళకి బ్లెస్ చేయండి.
సింధూరం. Bye.
Kirtanam going to sing by Srinidhi Hasani and Sreshta. అలాంటి దానికి పెట్టు. Thank you.
ఇప్పటి వరకు మమ్మల్ని ప్రోగ్రామ్ మా పాటలు అందులో తప్పున్న ఏదైనా సరే విన్ని ఇప్పుడు మనకు అంత పేషెన్సీగా విన్ని మాకు సపోర్ట్ చేసిన అందరికీ మా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి నా తరఫు నుంచి అందరి తరఫు నుంచి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అక్కడ పాడిన సార్ పేరు భాస్కర్ గారు, సార్ గవర్నమెంట్ స్కూల్ టీచర్. తర్వాత ఆల్రెడీ నా ఇంటర్వ్యూ చేశాను పిల్లలు. మేడం పేరు సుధా గారు, మళ్ళీ జ్యోతి గారు, జ్యోతి మేడం చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు నిర్మలా జ్యోతి అండి. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్ గారిని, కామేపల్లి పాతలింగాల హై స్కూల్ హెడ్ మాస్టర్ గారిని. సార్కి నా ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి. నెక్స్ట్ హేమ గారు, ఆవిడ బ్యూటిషియన్. జస్ట్ ఒక 1 year నుంచి మేడం సంగీతం నేర్చుకుంటుంది. మా ఇన్స్టిట్యూట్ పక్కన ఇంట్లోనే ఉంటున్నారు. ప్లస్ సంగీతం మాత్రం కాదు మేడం, భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నారు. దాని అవతల ఉన్నది నా స్టూడెంట్ సరిదా గారు. ఆల్రెడీ మీకు తెలుసు సరిదా గారి గురించి. ఆవిడ 6-7 years నుంచి నా దగ్గర భరతనాట్యం సంగీతం నేర్చుకుంటున్నారు. ప్లస్ ఇప్పుడు భరతనాట్యం టీచర్గా నేర్చుకొని నేర్పిస్తున్నాను. హాసిని శ్రేష్ఠ ఆల్రెడీ ఐ ఇంట్రడ్యూస్డ్ యూ. సో థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ ఇస్ ఎస్ మన ప్రోగ్రామ్కి వైలిన్ వాయించిన సార్ పేరు శ్రీనివాస గారు. అతను గుంటూరు నుండి. ఈ బిగ్ క్లాప్ టు హిమ్. తర్వాత సుధాకర్ గారు, నాకు ఒక సొంత బ్రదర్ లాగా ఎప్పుడు కచేరీ ఉన్నా సుధాకర్ అనే వస్తారు. సార్ ఖమ్మమే, ఎప్పుడు ప్రోగ్రామ్ని పిలిచినా ఎంత బిజీ అయినా మన ప్రోగ్రామ్కి వస్తారు. ఇలాగా అరంగేట్రంకి ఎప్పుడు పిలిచినా సార్ వస్తూనే ఉన్నారు. సో అందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ అనంలో. ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాలని డాక్టర్ నాగబత్తి రవి గారు, ఖమ్మం కళా పరిషత్ అధ్యక్షుల వారిని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. Good evening all of you. Kairali Music and Dance Academy Master KC Ashok Kumar garu సార్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లే ముఖ్య అతిథి కళా పరిషత్ అధ్యక్షులు నాగబత్తిని రవి గారిని ముందు బొకే ఇవ్వాల్సిందిగా గారిని కళా పరిషత్ అధ్యక్షులు నాగబత్తిని రవి గారికి బొకే ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం మేడం.
ఖైరాలి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ 9th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ముందుగా సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం एक ऐसा है जहाँ से आप ముఖ్య అతిథులు కళాకొని 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఖైరాలి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీకి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను సార్. దాదాపు 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలో అడుగుపెట్టిన ఖైరాలి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ పట్టువదల విక్రమార్కుడిలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అశోక్ కుమార్ గారికి, ఈ రోజుల్లో చదువుతో పాటు కళలను కూడా ఆదరించాలి, ఈ చిన్నపిల్లలుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు మ్యూజిక్ నేర్చుకొని డ్యాన్స్ నేర్చుకొని సంగీత ప్రధానమైన ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇంత కాంపిటేటివ్ యుగంలో సినిమాలు, వీడియోలు ఇలాంటి కార్యక్రమాల రోజుల్లో కూడా ఇంకా తల్లిదండ్రులు ఉత్సాహంతో పిల్లల్ని ఈ డ్యాన్సులు నేర్పించడం, మ్యూజిక్ను ఆదరించడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఎక్కడి నుంచో వచ్చి కళ ఎక్కడైనా కళే, కేరళ నుంచి వచ్చి అశోక్ కుమార్ గారు పట్టు వదలకుండా 8 సంవత్సరాలు పూర్తి చేసి 9వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అశోక్ కుమార్ గారు భేషజాలు లేని మనిషి, హంగులు ఆర్భాటాలు లేని మనిషి. ఆయన ఒకటే చేయం, ఆయన నమ్ముకున్న వృత్తినే ఆరాధించే మనిషి. అలాంటి అశోక్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది తయారు కావాలని, ఈ కళలో 10 కాలాల పాటు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన ఈ మ్యూజిక్ అకాడమీ, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఖైరాలి ఈ సంస్థకి అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. నమస్తే. ఆల్రెడీ సార్ మాట్లాడారు, అందుకే దానికంటే ఎక్కువ నేను ఇంకా మాట్లాడేది ఏమి లేదు. మీరందరికీ నా గురించి తెలుసు. అశోక్ కుమార్ ఏంటి, నేను ఎట్లా ఉన్నాను ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు. ప్లస్ యాక్చువల్లీ అవర్ అరంగేట్రం సంగీతం అరంగేట్రం ప్రోగ్రామ్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ పిల్లలందరికీ కంప్లీట్ అయిపోవాలంటే మిడ్-నైట్ అవుతుంది. అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నప్పుడు మనం కరెక్ట్గా ఉండాలి ఎక్కడైనా, అది పద్ధతి. ప్లస్ ఇంకా పిల్లలందరూ పేరెంట్స్ కళ్ళలో హ్యాపీనెస్ నాకు కనిపిస్తుంది. ఎందుకంటే నియర్లీ 20 మెంబర్స్ కొత్తగా ఫస్ట్ క్లాసికల్ డాన్స్ చేయడానికి స్టేజ్ ఎక్కిపోతున్నారు. వాళ్ళు ఆల్రెడీ మేకప్ అన్నీ అయిపోయి వాళ్ళు రెడీగా ఉంటున్నారు. వాళ్ళే వాళ్ళ పిల్లల ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుంది చూడటానికి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో ఎక్కువ మాట్లాడి టైం వేస్ట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు, ఎక్కువ మాట్లాడడం నాకు రాదు కూడా. అందుకే
మన ప్రోగ్రామ్ నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా కనిపించేది ఏంటంటే ఎవరి పిల్లల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. అది మాత్రం కరెక్ట్ కాదు. అందరి పిల్లలు మన పిల్లలు, మన ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలు అందరూ మన పిల్లల్ని భావించాలి. ప్రోగ్రామ్ లాస్ట్ అయిపోయినంత వరకు అందరు కొంచెం ఉండండి. రేపు ఇంకా పోయి వేరే ఏ ప్రోగ్రామ్ ఏమి ఉండదు కదా. సో మీరు అందరి సహకరించండి, కోఆపరేట్ చేయండి. ప్రోగ్రామ్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి, సంగీతం అరగేట చేసిన వాళ్ళకి, డాన్స్ అరగేట చేసిన వాళ్ళకి, అరగేట కాకుండా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి అందరికీ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి షీల్డ్ ఇస్తున్నారు. ఆ షీల్డ్ కూడా తీసుకొని మాత్రమే మీరు వెళ్ళాలి. నిద్ర వచ్చింది, మేకప్ పోయింది అలాంటి రీజన్స్ ఎప్పుడు చెప్పకూడదు. మనం ఒక ప్రోగ్రామ్లో పోతే సపోజ్ ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు తిరుగుతుందో అని మాకు తెలియదు. ఇక్కడ మాకు ఒక సొంత అక్కలాగా ఒక వ్యక్తి ఎప్పుడూ నుంచి దుర్గాక్క గారు నేను స్టేజ్లోకి పిలుస్తామని నేను అప్పుడే చెప్పాను. దుర్గా జస్ట్ ఒకసారి చేయి చెప్పండి దుర్గా గారు. ఎస్, మేము ఎప్పుడైనా ప్రోగ్రామ్ని వెళ్తే, కాంపిటీషన్ వెళ్తే మార్నింగ్ మేకప్ చేసిన మేము ఈ 9 o'clock కూడా ప్రోగ్రామ్ చేసిన రోజులు ఉన్నాయి. ఉందా? అది కరెక్ట్ అంటే నేను అనట్లేదు, కానీ ఓపిక ఉండాలి మనకి ఏదైనా. అందుకే మన ప్రోగ్రామ్ అనుకొని మన ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మీరందరి తరఫు నుంచి కోఆపరేషన్ 100% ఉండాలని కోరుకొని నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. లేదా స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. సో ఇంకా ఒక్కొక్క ప్రోగ్రామ్ పిల్లలు ఒక పెర్ఫార్మెన్స్ తర్వాత మీరు క్లాప్ కొట్టి వాడిని ఎంకరేజ్ చేయండి. అదొకటి మాత్రం చేయండి, మీరు ఏమి ఇవ్వద్దు. క్లాప్ కొట్టండి, వాడిని ఎంకరేజ్ చేయండి. ఈ ఒక్కొక్క ప్రోగ్రామ్ తర్వాత అది మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సార్కి సన్మాన కార్యక్రమం మరియు మెమోంటో బహుకరణ జరుగుతుంది.